ఈరోజు ఒక సిటీ అండ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్గా ఉన్న విశాఖ నగరంలో ఇటీవల కాలంలో గతంలో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ వైజాగ్ జరగాలంటే ఒకసారి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉండేది. అటువంటిది ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఐపీఎల్ కావచ్చు, లేకపోతే కావచ్చు, లాంటి ఎనీ మ్యాచెస్ షెడ్యూల్ వచ్చినప్పుడు అందులో 1-2 మ్యాచెస్ కనీసం విశాఖపట్నం కూడా ఉంటా ఉన్నాయి. దానికి ప్రధానంగా మన ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రత్యేకమైన ప్రోత్సాహం చెప్పి చెప్పుకుంటాం. మరి ప్రత్యేకించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే కొత్త నాయకత్వం చేపట్టిన తర్వాత మరి బీసీసీఐతో కోఆర్డినేట్ చేసుకుంటూ భారతదేశంలో జరిగే ప్రతి మ్యాచ్ల్లో కూడా కనీసం ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియంలో జరిగేట్టుగా గత ఈ 20 నెలల్లో చూస్తా ఉన్నాం. దానికి ప్రధానంగా సహకరిస్తున్న మరి బీసీసీఐకి, అలాగే ప్రత్యేకించి అమిత్ షా గారికి, ఏసీఏ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రెసిడెంట్ ఏసీ గారికి, సెక్రటరీ సతీష్ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ తో పాటు ప్రత్యేకించి యువ నాయకులు లోకేష్ గారికి